సార్ మీ పేరు సార్? నా పేరు రెడ్డి రత్న గారు. మీకు ఓటు ఉందా? ఓటు ఉందండి. ఎక్కడ ఉందండి? ఇక్కడ మండపేటలో ఉంది. మండపేటలో ఈసారి మరి ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఒకళ్ళేమో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇంకోళ్ళేమో ఎమ్మెల్సీ. జోసరావు అప్పుడు 3 పట్ల నుంచి నగ్గాడు, ఏమీ చేయలేదండి. ఏమైనా అడిగితే ఏం చేస్తాం, అలా చేయకూడదా ఇలా చేయకూడదు అంటే ఏం అభివృద్ధి చేయలేదు. తిరుమూర్తులు గారు వచ్చారు, వచ్చిన కాంచి బోల్ చేశారు, ఈ రోడ్లు వేసాడు, రోడ్డు వేసాడు, చేసి పెడుతున్నారు. అలా చేసిన పని అలాంటి పని చేస్తున్నాడు ఆయన. అలాంటి పని చేసి జోసరావు ఎప్పుడు అలా చేయలేదు. ఇన్ని పట్టులు తగ్గడు, ఏం చేయలేదు. ఈసారి మరి దెబ్బ ఉంది. తోట తిరుమూర్తులు గారు వస్తారని చూస్తున్నాం. తోట తిరుమూర్తులు గారు వస్తే న్యాయం జరుగుతుంది అందరికి. మా ఇంట్లో ఒక 6 ఓట్లు జగన్ గారికి వేస్తాం. తోట తిరుమూర్తులు గారికి వేస్తాం. ఈ పాటు తోట తిరుమూర్తులు గారు నగ్గించుకుంటాం. మెండపేట అంటే తిరుమూర్తులు గారు వచ్చాక మెండపేట మున్సిపాలిటీ మార్చింది. 35 సంవత్సరాలు ఎప్పుడు లేదు. అలాంటి దీని వచ్చాక తిరగబడి నగ్గింది. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఈ ఎమ్మెల్యే కంప్లీట్. బాబాయ్ మీ పేరు? మల్లేశ్వర గారు. పనులు బాగానే ఉన్నాయా? పనులు బాగానే ఉన్నాయి. ఓటు ఉందా మీకు? ఓటు ఉందండి. ఓటు ఈసారి మరి ఓట్ల పండుగ వచ్చింది కదా, 13వ తారీఖున ఓట్లు వేయాలి కదా. వేయాలండి. వేస్తారా మరి? పని మానుకుని వేస్తారా? పని మానుకుని వేస్తామండి. ఓటు వేద్దాం అనుకుంటున్నారు. ఓటు హక్కు ఉంది కాబట్టి. పని చేస్తారు నాకు. సరే మరి ఎవరికి వేద్దాం అనుకుంటారు మీరు ఓటు? ఈసారి నిర్ణయం ఏం చెప్తాండి కాదండి, పర్లేదు చెప్పండి. మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని బాగానే ఉన్నాయి. ప్రభుత్వం బాగానే ఉందా? బాగానే ఉందండి. జోగేశ్వర గారు బాగున్నారా, తోట తిరుమూర్తులు గారు బాగున్నారా? ఇంకా తోట తిరుమూర్తులు గారు ఇప్పుడు లైన్లోకి వస్తున్నారు కదండి, ఇంకా రాలేదు కదా. తిరుమూర్తులు గారిని లైన్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నారా? తీసుకొద్దాం అనుకుంటున్నాను. మరి ఆయన గుర్తేంటో? ఆయన గుర్తు ఫ్యాన్ అండి. గుర్తుంది ఫ్యాన్ అండి మీకు. మరి ఎందుకు అంత ఆయన గుర్తు ఫ్యాన్ కదా, మీరు చేసేదా పని ఫ్యాన్ గుర్తుకే అంటారనమాట.